న్యూస్ చూస్తున్నాం. సీజ్ ఫైర్ ఒప్పందానికి ఒప్పుకున్న తర్వాత కూడా ఇరు దేశాలు, ఓవైపు ఇరాన్, ఇజ్రాయెల్, ఇరు దేశాలు ఒకరి మీద ఒకరు దాడులు కొనసాగించుకుంటున్నారు. ఇప్పుడే అందుతున్నటువంటి సమాచారం, ఇరాన్లోని ఉత్తర టెహ్రాన్పై ఇజ్రాయెల్ దాడి చేసినట్లుగా తెలుస్తోంది. బబుల్సార్ ప్రాంతంలోని రాడార్ వ్యవస్థపై ఇజ్రాయెల్ దాడి చేసినట్లుగా ఇప్పటికే సమాచారం అందుతోంది. మరోవైపు ఈ అంశానికి సంబంధించి ట్రంప్ చాలా సీరియస్గా రియాక్ట్ అవుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. అంటే నేను చెప్పిన తర్వాత కూడా సీజ్ ఫైర్కి ఇరు దేశాలను నేను ఒప్పించాను అంటూ ప్రపంచం మొత్తానికి ట్రంప్ చాలా గొప్పగా చెప్పుకున్న తర్వాత కూడా ఇరు దేశాలు ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటుండడం అమెరికాకు నచ్చట్లేదు. ట్రంప్కి మింగుడు పడని పరిస్థితి. ఎందుకంటే చాలా గొప్పగా చెప్పుకున్నారు, నేను పీస్ మేకర్ను అయ్యాను, ఇరు దేశాలను నేను ఒప్పించాను, ఇక సీజ్ ఫైర్కి ఇరు దేశాలు ఒప్పుకున్నాయి, ఇక నో మోర్ వైలేషన్, నో మోర్ వార్, నో మోర్ వైలెన్స్ అంటూ చెప్పుకున్నటువంటి తర్వాత కూడా తనని తాను ఒక పెద్ద శాంతి దూతగా చెప్పుకుంటున్నటువంటి ట్రంప్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా ఇరు దేశాలు ఒకరి మీద ఒకరు బాంబుల వర్షం కురిపించుకుంటూనే ఉన్నారు. ఓవైపు సీజ్ ఫైర్ ఒప్పందం జరిగింది అని చెప్పిన కొద్ది గంటల్లోనే, 6 గంటలు కూడా కనీసం గడవక ముందే ఓవైపు ఇరాన్ బాంబుల దాడి చేసింది ఇజ్రాయెల్ మీద. దీనికి ప్రతిగా ఇజ్రాయెల్ కూడా భారీ ఎత్తున దాడి చేసినటువంటి పరిస్థితి. ఇరాన్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి స్థావరాల మీద దాడులు చేస్తోంది. వారి యొక్క రాడార్ వ్యవస్థను ధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్కి సంబంధించినటువంటి కీలక అణు శాస్త్రవేత్త మరణించిన పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఇది ఖచ్చితంగా ఇరాన్ అణు స్థావరాలకు సంబంధించి కానీ అణు శాస్త్రానికి సంబంధించి, అణు ఆయుధాలకు సంబంధించి, వారు తయారు చేస్తున్నటువంటి ఆయుధాలకు సంబంధించి ఒక పెద్ద సెట్ బ్యాక్ గానే చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఇరాన్కి ఇది ఒక పెద్ద దెబ్బ. మరోవైపు ఇజ్రాయెల్ ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉంది. ఇరాన్లోని ఉత్తర టెహ్రాన్పై ఇజ్రాయెల్ దాడి కొనసాగిస్తోంది. బబుల్సార్ ప్రాంతంలోని రాడార్ వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసినట్లుగా మనకు సమాచారం అందుతోంది. ఇప్పటికే మరోవైపు ట్రంప్ కూడా దీనికి సంబంధించి రియాక్ట్ అయ్యారు. వైట్ హౌస్ రియాక్ట్ అయింది. ట్రంప్ ఏం రియాక్ట్ అయ్యారనేది ఒకసారి మనం చూద్దాం. ట్రంప్ ట్వీట్ చేశారు. ఓవైపు Israel is not going to attack Iran. All plans will return around and head home while doing a friendly plane wave to Iran. Nobody will be hurt. The ceasefire is in effect. Thank you for your attention to the matter. Donald J. Trump, President of United States అంటూ డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ట్వీట్ చేశారు. ఇది ఒక పక్క, అంటే ఇప్పటికే ఇరు దేశాలు ఒప్పుకున్న అంతా ప్రశాంతంగా ఉందంటూ ఆయన ట్వీట్ చేశారు. మరోవైపు ఇరు దేశాలు తమ దాడులు కొనసాగిస్తున్న తరుణంలో ట్రంప్ కొంత అసహనాన్ని వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఒకసారి మీకు నేను చదివి వినిపిస్తాను. యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సేస్, ఐ డిడ్ంట్ లైక్ దట్ ఇజ్రాయెల్ అన్లోడెడ్ రైట్ ఆఫ్టర్ వి మేడ్ ద డీల్. అంటే డీల్ చేసుకున్న కొద్దిసేపటికే ఇజ్రాయెల్ ఇలా దాడులు చేయడాన్ని నాకు నచ్చడం లేదు అంటూ చెప్పినట్లుగా తెలుస్తుంది. దే డిడ్ంట్ హ్యావ్ టు అన్లోడ్. ఐ డిడ్ంట్ లైక్ ద ఫ్యాక్ట్ దట్ రిటాలియేషన్ వాజ్ వెరీ స్ట్రాంగ్. ఇన్ ఆల్ ఫెయిర్నెసెస్ ఇజ్రాయెల్ అన్లోడెడ్ ఎ లాట్. Now I hear that Israel just went because they felt violated about one rocket that did not even land anywhere, and that's not what we want. And I'm telling you, I'm not happy about Israel either. I think they both did it. I don't think they did it intentionally. They could not rein people back. I don't like the fact that Israel went out this morning. I will see if I can stop it. ఇజ్రాయెల్ని నేను ఆపాను అనుకున్నాను, కానీ ఆగలేదు. ఇది నాకు నచ్చలేదు. ఇరు దేశాలు చేసిన పని నాకు నచ్చలేదు అంటూ ట్రంప్ చెప్పారు. ఒకసారి ట్రంప్ మాటల్లో విందాం ఆయన ఏం చెప్పారు. I didn't like the fact that Israel unloaded right after we made the deal. They didn't have to unload. And I didn't like the fact that the retaliation was very strong. But in all fairness, Israel unloaded a lot. And now I hear Israel just went out because they felt it was violated by one rocket that didn't land anywhere. That's not what we want, I'll tell you. And I'm telling you, I'm not happy about that, Israel, either. They both violated it. I'm not sure they did it intentionally. They couldn't rein people back. I don't like the fact that Israel went out this morning at all, and I'm going to see if I can stop it. So as soon as I get away from you, I'm going to see if I can stop it, okay? I didn't like the fact that Israel unloaded right after we made the deal. Yeah, this is what exactly
ట్రంప్ సైడ్ ఐ డెంట్ లైక్ దట్ ఇజ్రాయెల్ అన్లోడ్ రైట్ ఆఫ్టర్ వీ మేడ్ ద డీల్ అంటూ పక్క చెప్తున్నారు. మనకి స్క్రీన్లో రైట్ సైడ్ ఉన్నటువంటి విజువల్ ట్రంప్ మాట్లాడుతుంటే, లెఫ్ట్ సైడ్ మనం చూస్తున్నాం ఇరాన్లోని ఉత్తర టెహ్రాన్పై ఇజ్రాయెల్ దాడి చేయడం, బబోల్సార్ ప్రాంతంలోని రాడార్ వ్యవస్థను ధ్వంసం చేసినటువంటి విజువల్స్ ఇప్పుడు మనం స్క్రీన్ మీద ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా మీకు చూపిస్తుంది. అంటే ఓ పక్క ట్రంప్ తనను తాను ఒక శాంతి దూతగా చెప్పుకుంటున్నారు. ఇండియా పాకిస్తాన్ విషయంలో అలాగే చేశారు. నేనే దగ్గరుండి మాట్లాడాను, వారిద్దరికి కూడా ఆఫర్ చేశాను, వ్యాపారానికి సంబంధించి నేను ఆఫర్ చేశాను, అలా వారిని నేను ఒప్పించాను అంటున్నారు. మరోవైపు ఇజ్రాయెల్ ఇరాన్ని కూడా నేను ఒప్పించాను అని చెప్పిన కొద్ది గంటల్లోనే ఇరు దేశాలు ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటున్నాయి. మనం ఫ్రెష్గా అప్డేట్ చూస్తున్నాం. స్క్రీన్ మీద మీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తోంది. ఉత్తర టెహ్రాన్లోని బబోల్సార్ ప్రాంతంలో రాడార్ వ్యవస్థ, ఇరాన్కి సంబంధించినటువంటి రాడార్ వ్యవస్థ మీద ఇజ్రాయెల్ దాడి చేసి ధ్వంసం చేసినటువంటి విజువల్స్ మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి. మరి ఇక్కడ ట్రంప్ మాట ఏమైపోయింది? ట్రంప్ నేను సీజ్ ఫైర్కి ఒప్పించానని చెప్పినటువంటి మాట ఏమైపోయింది? తనను తాను శాంతి దూతగా చెప్పుకుంటున్నటువంటి ట్రంప్ ఇంపార్టెన్స్ ఏమైపోయింది ఇరు దేశాల మధ్య? అంటే ట్రంప్ను లెక్క చేయడం లేదా ఇజ్రాయెల్ ఇరాన్? ఎవరికి వారి సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారా? ఓ పక్క నాకు నచ్చడం లేదు అంటూనే ఐ డోంట్ థింక్ దట్ ఇట్ ఇంటెన్షనల్లీ అంటూ ట్రంప్ చెప్తున్నారు. అంటే కావాలని ఇరు దేశాలు చేస్తుండకపోవచ్చేమో. మేబీ వాళ్ళ ప్రజల అభిప్రాయాలు, కోపోద్రిక్తల్ని, అలాగే వాళ్ళ సైన్యం యొక్క కోపోద్రిక్తతల్ని వారు కంట్రోల్ చేయలేకపోయి ఉండొచ్చేమో, ఆర్డర్స్ ప్రాపర్గా అంది ఉండకపోవచ్చేమో అంటూ ట్రంప్ తనని తాను సపోర్ట్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. అంటే తనకి లేని ఏదైతే ఇంపార్టెన్స్ మిస్ అయిందో తనని తాను కవర్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. వాట్స్ ఈ గోయింగ్ టు నౌ? ట్రంప్ ఏం చేయబోతున్నారు? అమెరికా ఏం చేయబోతుంది ఈ విషయంలో? వైట్ హౌస్ ఎలా రియాక్ట్ అవ్వబోతుంది ఇలాంటి విషయాల్లో? ఇజ్రాయెల్కు వార్నింగ్ ఇస్తుందా? ఇరాన్కు వార్నింగ్ ఇస్తుందా? ఇరు దేశాల మీద ఇప్పుడు మేము మా కంట్రోల్లో ఉండండి, లేకపోతే మేము ఏదైనా చేస్తామంటూ చెప్పబోతున్నారా? లేకపోతే ఎలా వారిని ఒప్పించబోతున్నారు? ఇప్పుడు కూడా ఇమ్మీడియట్గా ఇప్పటికిప్పుడు మనం చూస్తున్నాం, ట్రంప్ పక్క స్టేట్మెంట్ పాస్ చేస్తున్న సమయంలోనే ఇరాన్లో బబోల్సార్ ప్రాంతంలోని రాడార్ వ్యవస్థను ఇజ్రాయెల్ టార్గెట్ చేసింది. మరి ఇప్పుడు ఇరాన్ ఊరికే ఉంటుందా? ఇరాన్ కూడా తిరిగి టార్గెట్ చేయడానికి ప్రయత్నిస్తుంది కూడా. ఇరాన్ కూడా ఖచ్చితంగా ఇజ్రాయెల్ మీద దాడి చేసే అవకాశం ఉంటుంది. మరి ట్రంప్, అమెరికా ఏం చేయబోతున్నారు ఈ సందర్భంగా అనేది ఇక్కడ ఒక పెద్ద ప్రశ్నగా మారింది. డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి ట్వీట్ని నేను ఒకసారి చదివి వినిపిస్తాను. ఇజ్రాయెల్ ఈజ్ నాట్ గోయింగ్ టు అటాక్ ఇరాన్. ఇజ్రాయెల్ ఇరాన్ని అటాక్ చేయబోదు అంటూ చెప్పారు. ఆల్ ప్లాన్స్ విల్ టర్న్ అరౌండ్ అండ్ హెడ్ హోమ్. ప్లాన్స్ అన్నీ కూడా ఇక వెనక్కి తిరిగినట్లే, ఎవరికి వారు ఇంటికి చేరుకుంటున్నట్లే. వైల్ డూయింగ్ ఎ ఫ్రెండ్లీ ప్లేన్ వేవ్ టు ఇరాన్. నోబడీ విల్ బి హర్ట్. ద సీజ్ ఫైర్ ఈజ్ ఇన్ ఎఫెక్ట్. థ్యాంక్ యూ ఫర్ యువర్ అటెన్షన్ టు దిస్ మ్యాటర్. అంటే సీజ్ ఫైర్ ఎఫెక్టివ్గా ఉంది, ఎవరిని హర్ట్ చేసుకునే అవకాశం లేదు అంటూ ట్రంప్ ప్రకటించారు. మరోవైపు ఇలా ప్రకటించిన తర్వాత, ఇలా ట్వీట్ చేసిన తర్వాత ఇరు దేశాలు ఒకరి మీద ఒకరు దాడులు చేసుకున్న నేపథ్యంలో ట్రంప్ ఏం మాట్లాడారో మనం విన్నాం. ఒకసారి ట్రంప్ ఏం మాట్లాడారో నేను చదివి వినిపిస్తాను. యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సేస్, ఐ డెంట్ లైక్ దట్ ఇజ్రాయెల్ అన్లోడెడ్ రైట్ ఆఫ్టర్ వి మేడ్ ద డీల్ చేసుకున్న కొద్దిసేపటికే ఇజ్రాయెల్ ఇలా అన్లోడ్ అవడం, అంటే ఇలా వెళ్ళి దాడి చేయడం నాకు నచ్చలేదు అంటున్నారు. దే డింట్ హ్యావ్ టు అన్లోడ్. అసలు దాడి చేయాల్సిన అవసరం లేదంటున్నారు. ఐ డింట్ లైక్ ద ఫ్యాక్ట్ దట్ రిటాలియేషన్ వాజ్ వెరీ స్ట్రాంగ్. అంటే ఇరాన్ నుంచి రిటాలియేషన్ చాలా స్ట్రాంగ్గా ఉంది అని చెప్పింది కరెక్ట్ కాదు అని కూడా చెప్తున్నారు. అండ్ ఇజ్రాయెల్ అన్లోడెడ్ ఎ లాట్. ఈ ఇరాన్ నుంచి కొద్దిపాటి దాడి జరిగింది అని చెప్తూ ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున ప్రతి దాడులకు పాల్పడింది, అది కరెక్ట్ కాదని కూడా చెప్తున్నారు. నౌ ఐ హియర్ దట్ ఇజ్రాయెల్ జస్ట్ వెంట్ బికాస్ దే ఫెల్ట్ వైలేటెడ్ అబౌట్ వన్ రాకెట్ అండ్ దట్ డిడ్ నాట్ ఈవెన్ ల్యాండ్ ఎనీవేర్. ఇజ్రాయెల్ వేసిన కనీసం ఏదైతే వాళ్ళు ప్రయోగించారో, ఇజ్రాయెల్ ప్రయోగించినటువంటి రాకెట్ ఇరాన్ ప్రయోగించినటువంటి రాకెట్ ఎక్కడా కూడా ఇజ్రాయెల్ మీద ప్రభావం చూపించలేదు, కనీసం ఎక్కడ ల్యాండ్ అవ్వలేదు. అలాంటప్పుడు ఇజ్రాయెల్ ఎందుకు రియాక్ట్ అవ్వాలి అంటూ ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. దట్స్ నాట్ వాట్ వీ వెంట్ అండ్ ఐఎమ్ టెలింగ్ యూ ఐఎమ్ నాట్ హ్యాపీ అబౌట్ ఇజ్రాయెల్ ఎయిదర్. ఇప్పుడు ఇరాన్ విషయంలో కోపంగా ఉన్నారు నిన్న మొన్నటి వరకు, మనకు తెలిసిందే. దాడి కూడా చేశారు. ఇప్పుడు ఇజ్రాయెల్ చేసినటువంటి పని వల్ల, అంటే శాంతికి మేము ఒప్పుకుంటున్నాం, సీజ్ ఫైర్కి మేము ఒప్పుకుంటున్నాం అంటూ అమెరికాతో ఒప్పందం చేసుకున్న తర్వాత ఇజ్రాయెల్ ఇలా వ్యవహరించడం, అంటే ఇజ్రాయెల్కి సపోర్టుగా అమెరికా వ్యవహరిస్తూ వచ్చింది. ఇజ్రాయెల్ కోసం అమెరికా ఇరాన్ మీద దాడి చేసింది. చివరికి అమెరికా మాటని ఇజ్రాయెల్ వినలేదు. ఇది ట్రంప్కి నచ్చలేదు అంటూ కూడా ఆయన చెప్తున్నారు. ఐ థింక్ దే బోత్ డిడ్ ఇట్. I think they both did it. I don't think they did it intentionally. వాళ్ళిద్దరూ చేశారు, కానీ కావాలని చేశారని నేను అనుకోవట్లేదు అంటున్నారు. దే కుడ్ నాట్ రీన్ పీపుల్ బ్యాక్. వాళ్ళ పీపుల్ వాళ్ళు సర్ది చెప్పుకోలేకపోయారు, అంటే కంట్రోల్ చేసుకోలేకపోయారు అంటున్నారు. ఐ డోంట్ లైక్ ద ఫ్యాక్ట్ దట్ ఇజ్రాయెల్ వెంట్ అవుట్ దిస్ మార్నింగ్
ఐల్ సీ ఇఫ్ ఐ కెన్ స్టాప్. అసలు నాకు నచ్చలేదు ఈరోజు ఇజ్రాయెల్ దాడి చేయడం ఇరాన్ మీద, నేను ఆపగలుగుతానేమో చూస్తాను, నేను ట్రై చేస్తాను అంటూ ట్రంప్ చెప్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది. మరొకసారి ట్రంప్ ఏం మాట్లాడారో